ఆర్మోల్ షేప్. ఈ ఆర్మోల్ షేప్ మీరు స్కేల్తో డ్రా చేయొచ్చు. షేపర్స్ ఉంటాయి, నేనైతే ఫ్రీ హ్యాండ్తో డ్రా చేస్తాను. నెక్ డెప్త్ అంతా ఫ్రంట్ నెక్ 7.5 ఇలానే ప్లేస్ చేసుకోవాలి కదా. డమ్మీ మీద మనం ఎలా తీసుకున్నాం, క్రాస్గా 7.5. ఇక్కడ ఈ క్రాస్ కదా, ఇక్కడ ఎక్కడైతే వస్తుందో అక్కడ నుంచి మనం లైన్ మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ 8.5. డాట్ ఆల్రెడీ మనం ఇక్కడ 1 ఇంచ్ ఇచ్చాము. డాట్ విడ్త్ వచ్చేసి 3.5 ఉంటుంది. అంటే మనం అపెక్స్ విడ్త్ చూసి డివైడ్ బై 2 చేస్తాము. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్, ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్. డాట్ లెంత్ వచ్చేసి 4 ఇంచెస్. అంటే మనం ఇది బేసిక్ బాడీ బ్లాక్ కాబట్టి 4 ఇంచెస్ ఓకే. ఒకవేళ బ్లౌజెస్కి ఇంకా యోగ్ ప్యాటర్న్స్కి అంటే మన ఫ్రాక్కి అప్పుడు వచ్చినప్పుడు మనం కంపల్సరీ మన అపెక్స్ లెంత్ చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ప్రిన్సెస్ కట్లో కంపల్సరీ మనం ప్యాడెడ్ అయినా నార్మల్ అయినా అంటే ఆ ఫిట్టింగ్ రావాలి కదా, అప్పుడు మనం అపెక్స్ లెంత్ కంపల్సరీ చూసుకొని మార్కింగ్ చేసుకొని డాట్ వాల్యూమ్ అనేది ఇస్తాము. ఇప్పుడు ఒకవేళ ఇది బేసిక్ కదా, ఇప్పుడు మీకు ఆర్మోల్ దగ్గర డాట్ కావాలి అంటే కొంచెం ప్యాటర్న్వి ఉంటాయి. అంటే కొన్ని షోల్డర్ డాట్ ఉంటాయి, షోల్డర్ డాట్స్ ఉంటాయి, నెక్ డాట్స్ దగ్గర ఉంటాయి, సైడ్ డాట్స్ ఉంటాయి, సెంటర్ ఫ్రంట్ డాట్ ఉంటుంది, వేస్ట్ డాట్ ఉంటుంది. అప్పుడు దీన్ని మనము మ్యానిపులేట్ చేసుకోవచ్చు. అంటే డాట్స్ ఇక్కడ ఇలా ఇచ్చేసి ఇది కట్ చేసుకొని స్ప్రెడ్ చేసుకొని మనము డాట్ వాల్యూమ్ అనేది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి ఎక్కడ కావాలి అంటే అక్కడ ఇచ్చుకోవచ్చు డాట్. ఇప్పుడు ఈ ప్లీటింగ్ ఉంది, ఈ ప్లీటింగ్ ఇవ్వాలంటే ఎలా పెట్టాలి, అక్కడ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉంటేనే కదా మనం ప్లీటింగ్ ఇవ్వగలుగుతాం. అట్లనే మనం ఈ డాట్ ఎక్కడ కావాలంటే అక్కడ మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు నెక్ కావాలి అంటే అదొక డిజైన్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కావాలి ఒకవేళ డాట్. కొన్ని డ్రెస్సెస్కి మనకి రెడీమేడ్ డ్రెస్సెస్ మనం చూస్తాం, అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి డాట్ ఉంటుంది, అంటే ఈ సైడ్కి డాట్ ఉంటుంది కొన్ని డ్రెస్సెస్కి, రెడీమేడ్ కుర్తీస్కి అబ్జర్వ్ చేసి. అంటే ఈ బేసిక్ యోక్ పార్ట్ నుంచి మనము ఆ డాట్ని కన్వర్ట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అట్లా ఇప్పుడు ఈ సెంటర్ ఫ్రంట్ డాట్ ఉంది, అదే ఇప్పుడు ఇది కట్ చేస్తాం కదా, కట్ చేసినాక మనం ఫ్యాబ్రిక్ మీద ప్లేస్ చేసుకునేటప్పుడు ఈ డాట్ వాల్యూమ్ ఎక్స్ట్రా తీసుకుంటాము. ప్యాటర్న్లో జస్ట్ బేసిక్గా చేసాము, ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనం ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి డాట్స్ని అనేది మనం అక్కడ ఇప్పుడు ఈ డాట్స్ని కట్ చేసి మనం స్ప్రెడ్ చేసుకుంటాము. అట్లా దీన్ని డాట్ మ్యానిపులేషన్ అంటారు. అంటే యోక్ పార్ట్ నుంచి మనం ఎలా క్రియేట్ చేసుకోవచ్చు డిఫరెంట్ ప్యాటర్న్స్ అట్లా.